బందర్కు సంబంధించినటువంటి నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే బడ్జెట్ పెట్టలేదు ప్రవేశపెట్టండి అని చెప్పి చెప్పలేకపోయినటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి ఒకవేళ వీడు చేయాలని ఆలోచన ఉన్నా ఆ దుర్మార్గుడు చేయనివాడు. అలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు మనందరికీ తెలుసు. ఇవాళ ఒక ప్లాన్గా మనం మచిలీపట్నాన్ని ఏ రకంగా మనం డెవలప్ చేయాలనేది ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ ఇప్పుడు విజయవాడ రోడ్డు కూడా మనకు దాదాపు ₹1 కోటి పైన దగ్గర ₹2 కోట్ల శాంక్షన్ అయింది. 3 స్తంభాల దగ్గర నుంచి మచిలీపట్నం రింగ్ వరకు, కోనేటి సెంటర్ రింగ్ వరకు కూడా దాదాపు ₹2 కోట్లతో దాన్ని డెవలప్ చేయడానికి కార్యక్రమం చేస్తున్నాం. అలాగే పెద్దలందరూ సహకారంతో మరి బైపాస్ రోడ్ 3 స్తంభాల సెంటర్ దగ్గర నుంచి ఫోర్ట్ రోడ్ రైల్వే స్టేషన్ వరకు వైడనింగ్ చేయడానికి కూడా పెద్దలందరూ కూడా ముందుకు ఇచ్చారు. త్వరలోనే అందరి సహకారంతో అది కూడా స్టార్ట్ చేసి రోడ్ను కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇవాళ ఏది తీసుకొస్తే ఎలా జరుగుతుంది, మంచి జరుగుతుంది మచిలీపట్నం అని చెప్పి మొన్న బీచ్ ఫెస్టివల్ చేసాం. నిన్న జరిగినటువంటి సమ్మిట్లో కూడా చాలామంది మచిలీపట్నం గురించి డిస్కస్ చేస్తూ బందర్లో త్వరలోనే ఒక టూరిస్ట్ హబ్ కింద మచిలీపట్నం మారబోతుంది అనేది ఇవాళ అందరూ కూడా తెలిసినటువంటి విషయం. ఇలాంటి దుర్మార్గుల యొక్క ఆలోచనలు ఒకసారి మనందరూ కూడా పసిగట్టాలి. ఇంకా మరింత ఫండ్స్ తీసుకొచ్చి, ఎందుకంటే చాలా విషయాలు బడ్జెట్ మన మున్సిపాలిటీలో ఆమోదం తెలుపక చాలా ఇబ్బందులు పడుతున్నారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారికి మరి గతంలోనే ఆంధ్ర బ్యాంక్ నుంచి మరి బాలశౌరి గారు కూడా మరి ఆ రోజునే కొంత నిధులు తీసుకొస్తే వాళ్ళకి భూమి ఇవ్వడానికి ఇవాళ వరకు కూడా మనసు రాలే. ఇవాళ ఈ బడ్జెట్ పెట్టబోని కారణం వల్ల మనకు వచ్చిన ఇబ్బందులు చెప్పండి కమిషనర్ గారు. డెవలప్మెంట్ చేయకుండా అడుగడుగున అడ్డం పడుతూ ఉన్నారు. 15th ఫైనాన్స్ ఫండ్స్ మనకు రావాల్సినటువంటి నిధుల్ని కూడా రానివ్వకుండా అడ్డం పడుతున్నటువంటి విషయాల్ని, అలాగే జనరల్ ఫండ్స్ ఉన్నాయి, జనరల్ ఫండ్స్తో కూడా మనం డెవలప్ చేయాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చేయకుండా ఒక ఉద్దేశపూర్వకంగా వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని మేము ఎట్టి పరిస్థితుల్లో వదలం. అవసరమైతే వీళ్ళు ఈ రకంగానే ప్రవర్తిస్తే న్యాయపరంగా పోరాటం చేసే అవసరమైతే పాలక వర్గాన్ని రద్దు చేయడానికైనా సిద్ధమే తప్ప బందర్ అభివృద్ధిని మటుకి ఎవరూ ఆపలేరని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నాం. నిజంగా మేము ఆలోచన చేస్తే మీలో చాలామంది మా దగ్గరకు రావడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ మేము ఆలోచన చేయట్లే. మాకు అవసరం లేదు. బందర్ అభివృద్ధి కోసం రాజకీయంగా చేయాల్సినటువంటి అవసరం లేదు. బందర్ అభివృద్ధి చేయడానికి మేము చిత్తశుద్ధితో పనిచేస్తాం. మరి అతి త్వరలోనే నెల 15 రోజుల్లో మళ్ళీ తిరిగి ఇదే ప్లేస్లో ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా ఈ రోడ్డు చేస్తాను మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.